హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మీ అందరికీ కూడా కొలత బ్లౌజ్ తోటి ఈజీ మెథడ్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే, టైలరింగ్ రాని వాళ్ళైనా సరే ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే ఈరోజు నేను మీకు చూపిస్తానండి. దానికోసం ఆది బ్లౌజ్ అంటే కొలత బ్లౌజ్ ఒకటి తీసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ చూపిస్తున్నానండి. ఇది లైనింగ్ క్లాత్ అనమాట. ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇక్కడ మనకి కొలత బ్లౌజ్ మన కస్టమర్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారండి. ఎల్బో హ్యాండ్స్కే అనేసరికి మనకి 1 మీటర్ క్లాత్ ఖచ్చితంగా ఉండాలి. నార్మల్ హ్యాండ్స్ అయితే మనకి 80 పాయింట్స్ క్లాత్ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి జస్ట్ ఒక్క ఫోల్డింగ్ చేశానండి. ఫోల్డింగ్ అనేది చూడండి ఇట్లా. ఈ ఎడ్జ్లు మనకి ఆపోజిట్లో ఉండాలి. క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్కి కింది వైపున చివరన అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఇట్లా చివరన క్రాస్ ఏమీ లేకుండా ఉండడం కోసం ఇట్లా స్కేల్ తోటి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ మనకి ఏదైతే కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుందో ఆ బ్లౌజ్ తీసుకుని ఫస్ట్ చూడండి ఆది బ్లౌజ్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇలా చూడండి, ఇలా ఉంది కదా. బ్యాక్ పార్ట్ పై వైపుకు ఉండేలాగా మనం నార్మల్గా బ్లౌజ్ని ఎలాగైతే ఫోల్డ్ చేసుకుంటామో ఇట్లాగే ఒక ఫోల్డింగ్ అనేది చేయండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన చివర ఇట్లా కింది వైపున ఒక 1/2 ఇంచ్ మార్జిన్ అనేది వేయండి. అంటే కుట్టు కోసం అనమాట, స్టిచ్చింగ్ కోసం ఫస్ట్గానే మనం ఇక్కడ వదిలిపెడుతున్నాము. ఇప్పుడు ఈ బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ యొక్క నెక్ అలాగే లైనింగ్ క్లాత్ యొక్క నెక్ రెండు మన వైపుకే ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వేసాం కదా, ఈ మార్జిన్ పైన కరెక్ట్గా బ్లౌజ్ ఉండేలాగా పెట్టాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ షోల్డర్ని ఇట్లా వెడల్పుగా పెట్టకుండా ఇక్కడ మనం ఇలా చేయి పెట్టి షోల్డర్ని ఇట్లా స్ట్రైట్గా పైకి పట్టుకోవాలన్నమాట. మీకు ఆది బ్లౌజ్ పెడితే కరెక్ట్గా తెలిసిపోతుందండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ షోల్డర్ అనేది ఆల్రెడీ కుట్టేసి ఉంటుంది కదా కొలత బ్లౌజ్కి. కాబట్టి మనకి స్టిచ్చింగ్ కోసం వదులుకోవాలి. కాబట్టి ఈ ఆది బ్లౌజ్ కన్నా కూడా ఒక 1/2 ఇంచ్ పైకి ఇట్లా మార్క్ చేయండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ కోసం అనమాట. ఎగ్జాక్ట్ అంతే పెట్టుకున్నాం అనుకోండి, మనకి రెడీ అయ్యేసరికి ఆది బ్లౌజ్ కన్నా పొడవు తగ్గిపోతుంది అనమాట. ఇలా పొడవు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అండి. నెక్ కూడా మనకి ఆది బ్లౌజ్ అంటే చాలామందికి తెలియట్లేదు, కొలత బ్లౌజ్ ఓల్డ్ బ్లౌజ్ అనమాట. ఈ ఆది బ్లౌజ్ యొక్క నెక్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికే పెట్టుకోకూడదండి. స్టిచ్చింగ్ కోసం కావాలి కదా మనకి, దానికోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా మన వైపుకి మార్క్ చేసుకోవాలన్నమాట. మనం స్టిచ్చింగ్ చేసుకునేసరికి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు షోల్డర్ అంటే మనకి ఇక్కడ హ్యాండ్ జాయింట్ షోల్డర్ జాయింట్ రెండు ఉంటుంది కదా, ఈ జాయింట్ కన్నా ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇలాగా హ్యాండ్ వైపుకి ఎక్స్ట్రా మార్క్ చేయాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆమ్ డౌన్ అనమాట. ఆమ్ డౌన్ వచ్చేసి ఇక్కడ చంక జాయింట్ ఉంటుంది చూసారా, మనకి ఈ చంక జాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో ఈ జాయింట్ కన్నా ఒక 1/4 ఇంచు చూడండి, కరెక్ట్గా జాయింట్ దగ్గరికి మార్క్ చేసుకోకూడదు. స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి ఒక 1/4 ఇంచ్ ఇలా పై వైపుకి మార్క్ చేసుకోవాలి. పై వైపు కంటే హ్యాండ్ వైపు కండి, నడుము వైపు కిందికి కాకుండా పైన హ్యాండ్ వైపుకి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేయాలన్నమాట. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ని స్ట్రైట్గా కిందికి మనం ఏదైతే నడుము కోసం ఇక్కడ మార్క్ చేసి ఉన్నాం కదా, ఇలా స్ట్రైట్గా కిందికి మార్క్ చేసేయండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ కోసం మనకి ఎక్స్ట్రాగా కావాలి కదా, ఒక 2 ఫింగర్స్ పెట్టుకోండి, లేదా టేప్ తోటి అయితే 1.5 ఇంచులు అట్లా ఎక్కువ ఉండేలాగా తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆది బ్లౌజ్ వచ్చేసి ఇలా క్రాస్గా ఉంది కదా, లైన్ క్రాస్ వేయకుండా స్ట్రైట్గా వేసారేంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. మనకి ఇది కొలత బ్లౌజ్కి వచ్చేసి ఆల్రెడీ బ్యాక్ డాట్స్ కుట్టేసి ఉంటుందండి. మనం ఇప్పుడు లైనింగ్కి వచ్చేసి బ్యాక్ డాట్స్ ఏమి కుట్టలేదు కదా, కాబట్టి దానికోసం ఎక్స్ట్రాగా మనం ఇట్లా స్ట్రైట్గా పెట్టాలన్నమాట. స్టిచ్చింగ్ చేసి బ్యాక్ డాట్స్ వేసినప్పుడు ఇట్లాగే క్రాస్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ ఆది బ్లౌజ్ ఎక్కడికైతే ఉందో అక్కడికే పెట్టకుండా ఒక 1/4 ఇంచ్ ఇలా పై వైపుకి మార్క్ చేసుకోండి. మనకి రెడీ అయ్యేసరికి కరెక్ట్గా వస్తుంది. ఇట్లా ఒక 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ని పక్కన పెట్టేసి ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా కలిపేసేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసం ఈ కార్నర్ పాయింట్లో 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. అదే బాగా సన్నగా ఉన్న వాళ్ళు అనుకోండి 1.5 ఇంచులే మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ని ఇట్లా బేస్ చేసుకుంటూ ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసేయండి. దీనిని ఆమ్ రౌండ్ అంటారు.
ఇప్పుడు వచ్చేసి నెక్ రౌండ్ కూడా జస్ట్ ఇట్లా చిన్న రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసేయండి. ఇప్పుడు మనం ఇలా మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్న దానిపైన కట్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేయడం కంప్లీట్ అవుతుందన్నమాట. ఎప్పుడైనా సరే మనం క్లాత్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలండి. బిగినర్స్కి అయితే ఇక్కడ నేను చూపించిన మెథడ్లో కన్నా కట్ చేసుకున్నారంటే ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే మనం డైరెక్ట్గా కొలత బ్లౌజ్ని పెట్టి కట్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇక్కడ వచ్చేసి కింది వైపున మనం ఫస్ట్ మార్క్ చేసాం కదా, క్రాస్ ఏమీ లేకుండా ఉండడం కోసం ఆ క్రాస్ కూడా తీసేయండి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ క్లాత్లో ఈ చివరన వచ్చేసరికి బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఈ రెండవ చివరన అంటే మనకి ఎడమ చేతి వైపున హ్యాండ్స్ వస్తాయన్నమాట. ఈ హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా మంచిగా ఫోల్డ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు క్లాత్కి ఇట్లా కింది వైపున క్రాస్ లేకుండా ఉండడం కోసం స్కేల్ తోటి ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకోండి. స్కేల్తో మార్క్ చేసుకునేటప్పుడు కింది వైపున ఈ ఎడ్జెస్ అన్నీ కూడా సమానంగా ఉండేది లేనిది చూసుకుని ఆ తర్వాత క్రాస్ మార్క్ చేసేసి కట్ చేసేయండి. ఈ కింది వైపున వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ అనేది స్టిచ్చింగ్ కోసం మార్క్ చేసేసుకోవాలి ముందుగానే. ఇక్కడ వచ్చేసి మనకి ఈ హ్యాండ్కి ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టి సింపుల్గా చిన్న డిజైన్ లాగా చేస్తున్నారు కదా, రఫుల్స్ పెట్టేశారు. మనం ఇప్పుడు స్టిచ్ చేసే బ్లౌజ్కి కూడా సేమ్ ఇవే పెడుతున్నామండి. కాబట్టి ఇక్కడ హ్యాండ్ పొడవులో మనకి ప్లీట్స్ ఏవైతే ఉన్నాయో దానిని తగ్గించేసుకోవాలి. లేదా మీకు డైరెక్ట్గా ప్లీట్స్ లేవు మొత్తం ఒకేలాగా హ్యాండ్ కావాలి అనుకుంటే మీకు ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే పెట్టుకుని చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఈ ప్లీట్స్ పెట్టమన్నారు కాబట్టి బ్లౌజ్కి ఈ ప్లీట్స్ పొడవు అనేది మనం తగ్గించుకోవాలి. అంటే సపరేట్గా మనకి ప్లీట్స్ వస్తాయి కాబట్టి చూడండి, నేను కింద వేసిన మార్జిన్ పైన ఆ ప్లీట్స్ ఎక్కడి వరకు కుట్టున్నారో ఆ జాయింట్ కరెక్ట్గా ఉండేలాగా పెట్టేశాను. పెట్టిన తర్వాత అలాగే మనం ఎప్పుడు కూడా హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ వైపుకున్న హ్యాండ్ని ఇట్లా నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపుకున్న హ్యాండ్ని పెట్టకూడదండి హ్యాండ్ మార్క్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు షోల్డర్కి హ్యాండ్కి మధ్యలో ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఇలా పై వైపుకి అంటే షోల్డర్ వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చంక మార్కింగ్ ఉంటుంది కదా, చూడండి ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా పై వైపుకి పెట్టి ఈ మార్కింగ్ని ఇలా పొడిగించాలి. ఇప్పుడు ఈ కింద హ్యాండ్ కరెక్ట్గా ఎంతవరకు లూజ్ ఉందో అక్కడికి కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ని మనం పక్కకు తీసేయచ్చండి, ఇంకా హ్యాండ్తో మనకు పని లేదు. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ పొడవు మార్కింగ్ ఏదైతే ఉందో ఇక్కడ 1.5 ఇంచులు స్ట్రైట్గా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇది ఎవరికైనా సేమ్ మెజర్మెంట్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ దగ్గర వచ్చేసరికి స్టిచ్చింగ్ కోసం 1.5 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకోవాలన్నమాట ఈ వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు దగ్గర నుంచి ఈ హ్యాండ్ ఇక్కడ సైడ్ ఏమంటారు చంక లూజ్ వరకు కూడా సేమ్ ఇక్కడ నేను చూపించిన విధంగా హ్యాండ్ రౌండ్ షేప్ అనేది మార్క్ చేసేసి కట్ చేసేసుకుంటే సింపుల్గా వచ్చేస్తుందండి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రఫిల్స్ అట్లా డిజైన్ పెట్టకపోతే మీ కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఎంత పొడవు అయితే ఉంటుందో ఎగ్జాక్ట్గా అంత పొడవు కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనం రఫుల్స్ పెడుతున్నాం కాబట్టి ఆ రఫిల్స్ యొక్క పొడవు అనేది తగ్గించామన్నమాట. రఫుల్స్ మనకి సపరేట్గా వస్తాయి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని ఇలా మన వైపుకి పెట్టుకోవాలి. అంటే ఓపెన్స్ మన వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట క్లాత్ యొక్క ఓపెన్స్. ఇప్పుడు ముందు కట్ చేసిన ఈ బ్యాక్ పార్ట్ పీస్ తీసుకుని ఈ బ్యాక్ పార్ట్ నుంచి ఒక 2 ఇంచెస్ క్లాత్ తగ్గించేసేయాలి. ఇలా టేప్ తోటి ఒక 2 ఇంచెస్ ఇట్లా ఉజ్జాయింపుగా చూసుకుని ఇట్లా ఫోల్డ్ చేసేయండి 2 ఇంచెస్ వరకు. ఫోల్డ్ చేసిన తర్వాత ఒకవేళ మీది స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటే ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకోండి. క్రాస్ కట్ బ్లౌజ్ అయితే ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకైతే స్ట్రైట్ కట్ పెడతారండి, కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకైతే క్రాస్ కట్ పెడతారు, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే చుట్టూ కూడా మార్క్ చేసేయండి. ఈ 2 ఇంచెస్ కూడా ఎందుకు ఫోల్డ్ చేసామంటే మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి సపరేట్గా షేప్ బెల్ట్ జాయింట్ చేసుకుంటాం కదా, దానికోసం 2 ఇంచెస్ అనేది తగ్గిస్తామన్నమాట ఫ్రంట్ పార్ట్ కోసం. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి. టైలరింగ్ కొంచెం అనుభవం ఉన్న వాళ్ళకైతే ఇది ఈజీగా అర్థమైపోతుంది కదా, తెలియని వాళ్ళ కోసం చెప్పాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని ఇలా పక్కకు పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనం కొలత బ్లౌజ్ తోటి ఫ్రంట్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూసేద్దాం. ఫ్రంట్ నెక్ చూడడం కోసం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని మనము చూసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ ఇట్లా హుక్స్ పట్టి కాజా పట్టీల వైపు ఉంటుంది కదా దీనిని. అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసరికి మనకి స్టిచ్చింగ్ కోసం ఉంటుంది కదా, స్టిచ్చింగ్ షోల్డర్ జాయిన్ చేసినప్పుడు కొంచెం క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఇట్లా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఒక 1/2 ఇంచ్ ఇలా కిందికి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ ఉండేలాగా మార్క్ చేసుకుని
ఈ ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఇందాక బ్యాక్ పార్ట్ మార్క్ చేసినప్పుడు లైన్, ఆ లైన్ పైకి ఇట్లా మనము హుక్స్ పట్టీని లాగాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ని ఇట్లా లాగిన తర్వాత మీకు ఈ ఫ్రంట్ నెక్ ఎక్కడికైతే ఉంటుందో ఈ ఫ్రంట్ నెక్ కన్నా ఒక పావించు పైకే మార్క్ చేయండి. అంటే స్టిచ్ చేసేసరికి మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి ఇలాగా ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టీ ఎక్కడి వరకు ఉందో దానికన్నా ఒక పావించు ఇలా బయటికి మార్క్ చేయండి. ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం అన్నమాట. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని తీసేసి ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా ఇలా కిందికి కలిపేసేయండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇట్లా ఇందాక మనం బ్యాక్ నెక్ రౌండ్ మార్క్ చేసిన లైన్కి ఇలా కలిపేసేయండి. కలిపిన తర్వాత ఇక్కడ జస్ట్ ఇట్లా ఒక చిన్న రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ రౌండ్ అనమాట. ఇలా మార్క్ చేసిన తర్వాత ఆమ్ రౌండ్ లోతు, ఈ ఆమ్ రౌండ్ లోతు కూడా జస్ట్ ఇట్లా ఒక 1/2 ఇంచ్ రౌండ్ ఉండేలాగా చూసుకోండి. మరి ఎక్కువగా కూడా లోపలికంతా ఆమ్ రౌండ్ లోతు అనేది తీయకూడదు. ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టీ కాజా పట్టీ పొడవు చూద్దామండి. దానికోసం కొలత బ్లౌజ్ తీసుకుని ఇక్కడ ఈ ఫ్రంట్ ఈ లైన్ పైన ఈ హుక్స్ పట్టీని పెట్టేసి 4వ హుక్స్ లేదా కాజా పట్టీతో చూసుకుంటే 4వ కాజా దగ్గరికి మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన తర్వాత ఈ రెండవ చివరన ఈ చివరన వచ్చేసరికి ఒక 1/2 ఇంచు లేదా ఇట్లా మనం ఒక ఫింగర్ ఎంతైతే ఉంటుందో అంత పెట్టినా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. జస్ట్ ఇది ఉజ్జాయింపుగా చెప్తున్నాను, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందని. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇట్లా మిడిల్కి పట్టుకుని ఫ్రంట్ పార్ట్లో మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఫ్రంట్ డాట్, ఈ డాట్ దగ్గరికి ఇలా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇక్కడ మనము ఒక స్టిచ్చింగ్ లైన్ ఒకటి మార్క్ చేస్తున్నాం కదా ఇందాక, ఈ లైన్ పైన కరెక్ట్గా షోల్డర్ జాయింట్ ఉండేలాగా పెట్టుకుని ఇక్కడ 3 ఇంచెస్ డాట్ ఏదైతే ఉందో దీని దగ్గరికి ఇట్లా స్ట్రైట్గా చూడండి. చూసిన తర్వాత మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్కి జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ కన్నా ఒక 1/2 ఇంచు కిందికి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా చిన్న కర్వ్ షేప్ లాగా వస్తుందండి, ఇలా మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా కట్ చేసేసుకుంటే మనకి చక్కగా ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారా, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ కోసం ఈ క్లాత్ని, ఇది వచ్చేసి 2 లేయర్స్ మీద ఉందండి. దీని ఇట్లా నాకు లైనింగ్ ఎక్కువగానే ఉంది కాబట్టి డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ తీసుకుని కొలత బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ ఎంత లూజ్ ఉండేది కొలుద్దాం ఒకసారి. టేప్ తీసుకుని ఇట్లాగా ఈ కింది వైపు ఇట్లా మొత్తం ఖర్చులతో కలిపి కూడా చూసుకోవాలి మనం ఎంత పొడవు ఉందని చెప్పేసి. మొత్తం ఇక్కడైతే 10 ఇంచెస్ ఉందండి. ఆది బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ లూజ్ అనేది 10 ఇంచులు ఉందన్నమాట. కాబట్టి ఈ 10 ఇంచులు కూడా మనం ఈ లైనింగ్ క్లాత్ పైన తీసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, లైనింగ్ ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది కదా, తక్కువ ఉన్నప్పుడు ఒక లేయర్ మీదే తీసుకోండి. ఇక్కడ నేను ఇట్లా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ మీద తీసుకుంటున్నాను, షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉంటుందని. మీకు క్లాత్ తక్కువ ఉంటే సింగిల్లోనే తీసేసుకోవచ్చు, అంటే లోపల ఇంకా వేస్ట్ పీసులు ఏమన్నా పెట్టుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ లూజు 10 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడికి కట్ చేస్తున్నాను. మీరు మీ బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో అంతే మార్క్ చేసుకోండి ప్రతిదీ కూడా. ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క హైట్, హుక్స్ పట్టీ కాజాల పట్టీ వైపు హైట్ ఎంత ఉందో చూద్దాం. కరెక్ట్గా ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ ఉందండి. అంటే మనకి స్టిచ్చింగ్ కోసం ఉండాలి కదా, పై వైపున స్టిచ్చింగ్ ఉంటుంది, కింది వైపున స్టిచ్చింగ్, రెండు వైపుల స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి ఒక 3.5 ఇంచులు లేదా 3.25 ఇంచుల వరకు కూడా మనం షేప్ బెల్ట్ యొక్క హైట్ అనేది ఆది బ్లౌజ్ ప్రకారం అయితే తీసుకోవచ్చు. ఇలాగా ఇక్కడ నేను వచ్చేసి 3.5 ఇంచులు మార్క్ చేశాను. ఈ రెండవ చివర హైట్ వచ్చేసరికి కరెక్ట్గా కుట్టు దగ్గర నుంచి కింద వరకు చూసుకుంటున్నామండి. ఇక్కడ మనం ఒక 2.25 ఇంచులు రెడీ అయ్యి ఉందన్నమాట. అంటే మనకి పైన కింద స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు అయినా యాడ్ చేసుకుని, ఇక్కడైతే నేను 3/4 ఇంచు యాడ్ చేసేసుకుని 3 ఇంచెస్ పెడుతున్నాను. రెండో చివరి యొక్క హైట్ అనమాట, షేప్ బెల్ట్ యొక్క హైట్. ఇలాగ 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో
ఈ రెండింటికి మధ్యలో కూడా ఎంత హైట్ ఉందో చూద్దాం. ఇది వచ్చేసి 2 ఇంచెస్ ఉంది. ఈ 2 ఇంచెస్కి మనకి స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి ఇంకొక 3/4 ఇంచ్ యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను 2/3 ఇంచులు పెడుతున్నాను అన్నమాట మిడిల్ యొక్క హైట్. ఇప్పుడు ఈ 3 డాట్స్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసేసుకుని కట్ చేసుకోవాలి. మీ షేప్ బెల్ట్ యొక్క హైట్ లూజు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే మార్క్ చేసేసుకోండి. కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగనమాట. ఇప్పుడు మనం ఒక వైపున 3.5 ఇంచులు పెట్టాం కదా హుక్స్ పట్టి కాజాల పట్టి వైపున, ఇక్కడ గుర్తుండడం కోసం ఒక టక్స్ పెట్టుకోండి. అంటే ఇది మనకి హుక్స్ పట్టి కాజాల పట్టి వైపున ఎదురెదురుగా రావాలన్నమాట. దానికోసం ఇట్లా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. బ్యాక్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం మనం ముందు కట్ చేసిన ఈ బ్యాక్ పార్ట్ని తీసుకుని డైరెక్ట్గా నడుము లూజు ఎంతైతే ఉంటుందో అంతే తీసుకోవాలన్నమాట. చూడండి ఇలాగా. బ్యాక్ బెల్ట్కి వచ్చేసరికి మనము బ్లౌజ్ యొక్క నడుము కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే తీసుకోండి. అంటే ఇవి 2 పీసెస్గా వస్తాయి కాబట్టి వాటి రెండింటిని మనం కలిపి జాయిన్ చేసుకునేటప్పుడు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి కదా, దానికోసం అనమాట. ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకుని ఈ బ్యాక్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసరికి 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిని స్ట్రైట్గా ఇట్లా స్కేల్తో మార్క్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోండి. అంటే బ్యాక్ బెల్ట్ అనమాట. ఇలా కట్ చేసేసుకుంటే మనకి బ్యాక్ బెల్ట్ కూడా వచ్చేసింది. ఇవి 2 పీసెస్గా ఉంటాయి. వీటిని జాయింట్ చేసి తర్వాత బ్యాక్ పార్ట్కి మనం జాయింట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఇందాక బ్యాక్ నెక్ కట్ చేసినప్పుడు మిగులుతుందండి ఇక్కడ పీస్. ఈ పీస్లో హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కొలత బ్లౌజ్ యొక్క హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు వచ్చేసి 6 ఇంచులు ఉందండి. ఈ 6 ఇంచులకి మనం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగానే తీసుకుని కట్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఎంత ఉందో అంతే తీసుకోకుండా ఒక 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ అయినా ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టీ కోసం 2 ఇంచులు లేదా 2.5 ఇంచులు మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే 2.5 ఇంచులు హుక్స్ పట్టీ కోసం మార్క్ చేసి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసి ఈ పీస్ని కట్ చేస్తున్నాను. ఇందులోనే మనకి కాజా పట్టీ కూడా వచ్చేస్తుందండి. కాజా పట్టీ కోసం ఒక 3 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకోవాలి. హుక్స్ పట్టీ ఏమో 2.5 ఇంచులు, కాజా పట్టీ ఏమో 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఈ విధంగా 2 పీసెస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మెడపీసులు అండి. ఒకవేళ మీరు నెక్కి క్రాస్గా మెడపీసులు కనుక మెడపీస్ కుట్టేసి హెమ్మింగ్ చేద్దాము అనుకుంటే ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలాగా క్రాస్గా మార్క్ చేసేసుకొని పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే మెడపీస్ వేయట్లేదు, నెక్కి పైపింగ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను పీసులు కట్ చేయలేదు. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి. ఒరిజినల్ క్లాత్ని చక్కగా మడతలు అవి ఏమి లేకుండా నీట్గా సర్దుకుని ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ మన వైపుకే ఉండేలాగా చూసుకుని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. చూడండి ఒక్క ఫోల్డింగ్ చేశాను ఒరిజినల్ క్లాత్ని. ఇప్పుడు ఈ క్లాత్ పైన బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకుని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. నెక్ మాత్రము లైనింగ్కి కట్ చేసిన విధంగా కట్ చేయొద్దండి, స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇట్లా చిన్న బార్డర్ లాగా వచ్చింది కదా, దీనిని మనం హ్యాండ్స్కి వచ్చేలాగా చూసుకోవాలి. క్లాత్ని ఇట్లా ఒక ఫోల్డింగ్ అనేది చేయండి. ఆల్రెడీ ఇది మనకి ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఇట్లా ఫోల్డ్ చేసి ఇప్పుడు మనము లైనింగ్ పీస్ని దీనిపైన పెట్టుకోవాలన్నమాట. క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం లైనింగ్ పీస్ని చూసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత సేమ్ లైనింగ్ పీస్ ఎలా ఉందో సేమ్ అలానే చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగే కట్ చేసుకుంటే హ్యాండ్స్ కూడా మనకి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఫోల్డింగ్స్ దగ్గర టక్స్ పెట్టుకోండి, అప్పుడే మీకు హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ అని గుర్తుంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ కోసం కూడా మనం ముందు కట్ చేసిన లైనింగ్ పీస్ తీసుకుని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. మనకి క్లాత్ ఎటువైపుకి పెడితే క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందో చూసుకుని ఈ విధంగా లైనింగ్ పీస్ను కూడా ఒరిజినల్ పీస్ పైన క్రాస్గానే పెట్టి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా ఎక్కడ కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్కి కింద రఫుల్స్ వేద్దాం అనుకుంటున్నాం కదా, ప్లీట్స్ పెడతాం అనుకుంటున్నాం కదా, దానికోసం కాస్త క్లాత్ ఎక్స్ట్రాగా మిగిలేలాగే చూసుకోవాలండి. మనం మొత్తం ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కట్ చేసుకుంటే హ్యాండ్కి పీస్ అనేది ఉండదు. నార్మల్ హ్యాండ్ అయితే మామూలుగా ఎలా కట్ చేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు, కానీ ప్లీట్స్ పెట్టినప్పుడు కాస్త క్లాత్ ఎక్కువగానే ఉండాలన్నమాట.
ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేయంగా మిగిలిన పీస్లో మనం రఫిల్స్ పెట్టడం కోసం క్లాత్ని కట్ చేసుకుంటాం అన్నమాట. చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ పీస్లో మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ షేప్ బెల్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్కి రఫిల్స్ కోసం కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు క్లాత్ వేస్ట్ అవ్వకుండా చూసుకుని కట్ చేసుకోండి. వేస్ట్ అయిపోతే ఏమొస్తుంది, ఏమి రాదు కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా ఉందో చుట్టూ దానికన్నా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే లైనింగ్ కన్నా కాస్త ఎక్కువ క్లాత్ ఉండేలాగే కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ టక్స్ కూడా ఇచ్చేసేయండి. ఇవి 2 పీసెస్ ఉంటాయండి ఒరిజినల్, అంటే 2 వైపులకి 2 అనమాట. ఇప్పుడు మిగిలిన ఈ పీస్లో మనం హ్యాండ్స్కి రఫుల్స్ పెట్టడం కోసం 3 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఏవైతే ప్లీట్స్ ఉన్నాయి కదా దీనికోసం అనమాట. 3 ఇంచెస్ పెట్టుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుందండి. ఇలాగా కొలత చూసుకుంటూ 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ పీస్లు మనకి ఎన్ని ఎక్కువగా ఉంటే ప్లీట్స్ చక్కగా అంతా బాగుంటుందండి. మన దగ్గర క్లాత్ తక్కువగా ఉంటే ఈ ప్లీట్స్ అనేటివి కాస్త పల్చగా వస్తాయి. ఇలా 3 ఇంచెస్ స్ట్రైట్గా ఉండేలాగా కట్ చేసుకుని ఈ పీస్ పైన డైరెక్ట్గా ఇట్లా మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే 3నే వచ్చాయండి, ఇంకా క్లాత్ లేదు. ఇంకా మనము బ్లౌజ్ ఏమన్నా స్టిచ్ చేసేటప్పుడు ఏమన్నా ఉంటే ఉండొచ్చు, అప్పుడు చూద్దాము ఇంకా పీసులు కావాలంటే. ఈ పీస్ వచ్చేసి మీకు ఒక ఉజ్జాయింపుగా అర్థం అవడం కోసం ఇట్లా పొడవు వచ్చేసి 14.5 ఇంచుల మీద ఒక 3 పీసులు తీసుకున్నానండి. విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నెక్కి నేను పైపింగ్ చేస్తానని చెప్పాను కదా, దానికోసం మనకి శారీలో ఆపోజిట్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ క్లాత్ తీసుకుని ఇలా క్రాస్గా ఈ నెక్ పీసులు అనేటివి కట్ చేసుకోవాలన్నమాట. పైపింగ్ కోసము వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ పీస్ యొక్క విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ ఉండేలాగా తీసుకోండి. కుట్టగలము అనుకుంటే 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చండి, కానీ బిగినర్స్ అయితే ఖచ్చితంగా 2 ఇంచెస్ ఉండేలాగా తీసుకుని ఇలా మార్క్ చేసేసుకుని మీకు మొత్తం ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు కూడా ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి స్కేల్ తోటి. వీడియోలో చూపిస్తున్న విధంగా నార్మల్గా హెమ్మింగ్ చేసుకునేలాగైతే మనం లైనింగ్ క్లాత్ని ఇట్లా క్రాస్గా కట్ చేసేసుకుని మెడ పీస్ వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ క్రాస్గా కట్ చేసినటువంటి పీసులన్నీ కూడా కట్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. స్టిచ్చింగ్ వచ్చేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫైనల్గా మీ ఆది బ్లౌజ్తో మీరు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఇలాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.